గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్కీ స్టోరీస్. సింహం ఆ అమ్మాయితో ఇలా అంటున్నాడు, నీ గురించి అన్ని విషయాలు చెప్పినావు కానీ నీ పేరు మాత్రం చెప్పలేదు అని అన్నప్పుడు, నా పేరు వచ్చేసి నక్షత్ర అని చెప్తుంది ఆ అమ్మాయి. సింహం నీ పేరు చాలా బాగుంది అని అంటారు. ముసలి కూడా నీ పేరు చాలా బాగుంది నక్షత్ర అని అంటాడు. అన్నప్పుడు సరే ఇంకా నేను వెళ్తాను అని నక్షత్ర అంటుంది. ఏమి అప్పుడే వెళ్తానంటున్నావు అంటే, లేదు అక్కడ మా అమ్మ నాన్న పరిస్థితి ఎలా ఉందో ఏమో, మా అమ్మ నాన్నని ఏం చేస్తున్నారేమో వాళ్ళు తెలియటం లేదు, వాళ్ళను కూడా బంధించున్నారని నాకు సమాచారం తెలిసింది. అది తెలిసే నేను వాళ్ళని ఎదిరియకపోతే నన్ను చంపాలని ప్రయత్నం చేసినారు నా పైన అని అంటుంది. అవునా, ఇలా జరిగిందా, సరే అయితే నిన్ను నేను అవతల ఒడ్డున వదిలేస్తాను అని సింహ అంటాడు. అలాగే నాకు నీ గుర్తుగా ఏమన్నా ఇవ్వవా సింహ అన్నప్పుడు, అక్కడ ఉన్న ముత్యాలు ముసలి తీసుకొని వచ్చి ముత్యాలు ఆల్చిప్పలిస్తే ఆ రెండు కలిపి సింహ ఒక దండగా చేసి ఆ నక్షత్రకు ఇస్తాడు. అట్లా నక్షత్ర దండ తన గుర్తుగా తీసుకొని ఇంటికి పోతుంది. ఇంటికి పోయినాక వాళ్ళ నాన్న అమ్మ దగ్గరికి డైరెక్ట్ పోలేక ఒక బటుని వేసుకొని అలా నక్షత్ర వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు హలో నాన్న నేను నక్షత్రాన్ని అంటే, అమ్మ నువ్వా, ఏంటి ఇలా వచ్చావు, ఏమైందో ఏమో అనుకున్నాను, నీ గురించి రకరకాలుగా అనుకుంటున్నారు అందరూ, నువ్వు చనిపోయినావు అని అంటున్నారంటే, అలాంటిది ఏమీ లేదు నాన్న, వాళ్ళు చంపాలనుకునేది నిజమే, మరెవరో కాదు నన్ను చంపాలనుకుని మన మంత్రిని నన్ను చంపాలనుకున్నాడని రాజుతో అంటుంది నక్షత్ర. అలా నక్షత్ర చెప్పినప్పుడు ఎంతగానో ఆశ్చర్యపోతాడు. మన మంత్రిని ఇదంతా చేస్తున్నాడా అని చెప్పి చాలా కోపం తెచ్చుకొని, సరే నేను వాళ్ళకందరికీ ఒక గుణపాఠం చెప్తాను అని అన్నప్పుడు, ఇప్పుడు మీరేం ఆవేశపడొద్దండి నాన్న, నేను చూసుకుంటాను, ఎలాగైనా మిమ్మల్ని బయటికి ముందు తీసుకురావాలి, అప్పుడే మనం ఏమైనా చేయగలుగుతామని నక్షత్ర అంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పి, సరే నాన్న నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మళ్ళా అనుమానం వస్తుంది, నేను వెళ్తానని వెళ్తుండగా, ఆగు అని అంటాడు వాళ్ళ నాన్న. ఏమి నాన్న అంటే, ఏంటిది నీ మెల్లో అని అన్నప్పుడు, ఇది నాకు సింహ తన గుర్తుగా ఇచ్చినాడు అన్నప్పుడు, అవి ఒక్కసారి చూసి రాజు ఎంత ఆశ్చర్యపోతాడు. ఇవి నీకు ఎక్కడివి, ఎలా వచ్చినాయని అన్నప్పుడు, సింహ నన్ను కాపాడి ఒక గృహలోకి తీసుకెళ్ళినాడు, అప్పుడు ఆ గృహలో ఉండేటివి నాకు ఇలా చేసి ఇచ్చినాడు అని చెప్పినప్పుడు, ఇంతకు ఆ సింహ ఎవరో ఏంటో నాకు తన చిత్రపటం గీసి చూపించు అని చెప్తాడు. ఫస్ట్ నాకు అర్జెంటుగా చాలా త్వరగా చూపించు అని చెప్పినప్పుడు, సరే నాన్న మీరు అన్నట్టుగానే చేశాను అని చెప్పి అక్కడ నుంచి నక్షత్ర పోతుంది. వెళ్ళిపోయి ఆడ చిత్రపటాలు గీసి అతన్ని పిలిపించి సింహ గురించి అన్నీ చెప్పి చిత్రపటం గీస్తుంది. చిత్రపటం గీసిన తర్వాత మళ్ళీ నక్షత్ర వాళ్ళ నాన్న దగ్గరికి చాటుగా వెళ్ళి ఆ చిత్రపటం వాళ్ళ నాన్నకి ఇస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న చిత్రపటం ఇచ్చి చూసి ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోతే అంతలేక అక్కడికి మంత్రి వచ్చేది చూసిన నక్షత్ర అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ రాజు చిత్రపటాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయి, ఎవరైనా చూస్తారని చెప్పి గబక్కన దాన్ని దాచిపెట్టేస్తాడు. ఆ క్షణము రాజు ఎంతగానో సంతోషపడతాడు. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాడు రాజు అనేసి మంత్రి, అక్కడికి వచ్చిన మంత్రి ఏం జరుగుతుంది ఏమని కొంచెం అనుమానం కలుగుతుంది మంత్రికి. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు అంటే, నీకు నీకు చాలా అంటే చాలా ఎంతగానో నేను హెల్ప్ చేసినాను, సహాయం చేసినాను, అవన్నీ నువ్వు మర్చిపోయి ఒక రాజు నన్నే నువ్వు ఇంతగా శిక్షించి ఇంతగా బాధ పెడుతున్నావు. నీకు తెలియని ఒక రహస్యము అతి త్వరలో నీ ముందు బయలుతుంది, ఆ రోజు తెలుస్తుంది నీకు. నిన్ను ఎంతగా శిక్షిస్తానంటే నువ్వు కూడా ఊహించుకోవు, అంతగా శిక్షిస్తాను. ఏ రోజుకైనా ఈ నా రాజ్యంలో నుంచి నిన్ను బహిష్కరించి ఆ రోజు నేనంటే ఏంటో నీకు నిరూపిస్తానని చెప్పి అన్నప్పుడు మంత్రికి చాలా చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి లోపలికి వచ్చి రాజును శిక్షించాలనేసి ఒక సోలకాలు తీసుకొని కొడతా ఉంటాడు. కొడతా ఉంటే ఆ రాజు ఇంకా ఎక్కువగా నవ్వుతూ ఉంటాడనమాట. నవ్వుతూ ఉంటే మంత్రికి చాలా కోపం వచ్చేసి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయి ఆలోచన చేస్తూ ఉంటాడు, అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఈ రాజుకి ఎందుకు ఇంత సంతోషం, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంటి అని ఆలోచించినప్పుడు అప్పుడే ఆ మంత్రికి తెలుస్తుంది, ఈయన ఇంత ధైర్యంగా ఉన్నాడంటే ఈయన సంతానం ఎక్కడో బ్రతికే ఉన్నట్టున్నారు, ఈయనకు ఒక వారసు ఉండడం తెలిసింది. అప్పుడే తెలుసు నాకు,
అతని గురించి ఏమన్నా తెలిసిందో ఏమో అనేసి అప్పుడు గుర్తుకొస్తుంది మంత్రికి.